श्रीमद्भगवद्गीता दशमोऽध्यायः विभूतियोगः। गीताध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నా వాక్యములను విని అమృతము సేవించినట్లు సంతసించుచున్న నీ హితమును కోరి నిరతిశయ వస్తు ప్రకాశమగు ఉత్కృష్ట వాక్యమును చెప్పుచున్నాను, వినుము. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. బ్రహ్మాది దేవతలు, భృగ్వాది మహర్షులు నా ప్రభావము లేక ఉత్పత్తిని ఎరుగరు. ఏలయన దేవతలకు మహర్షులకు సర్వవిధముల మూల కారణమును నేనే. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమ్మత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడు సమ్మోహవర్జితుడై నన్ను ఆదిరహితునిగను, కనుకనే జన్మరహితునిగను, సర్వలోక మహేశ్వరునిగను తెలిసికొనునో అతడు తెలిసియు తెలియకయు చేసిన అన్ని పాపముల నుండి విడివడుచున్నాడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయ మేవచ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. సూక్ష్మ విషయగ్రహణ సామర్థ్యము గల బుద్ధి, ఆత్మానాత్మ పదార్థ జ్ఞానము, తెలియదగిన విషయములు తటస్థించిన వివేకముతో ప్రవర్తించుట, చిత్త వికారము లేక నిర్వికారత్వము గలిగి ఉండుటయును, క్షమ, ఆత్మానుభవము, ఇంద్రియ నిగ్రహమును, దమము, శమము, ఆహ్లాదరూపమగు సుఖము, సంతాపరూపమగు దుఃఖము, ఉత్పత్తి వినాశములు, భయము, నిర్భయము, రాగద్వేషరహితమగు సమచిత్తత, సంప్రాప్త విషయమున కలుగు సంతోషము, శరీర శోషణ, శక్తికి మించని దానము, ధర్మాచరణమున కీర్తి, అధర్మాచరణమున లోకనింద, ఈ మొదలైన నానావిధ భావములు ప్రాణులకు స్వకర్మానుసారముగా నా వల్లనే కలుగుచున్నవి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్తర్షులను, వారికంటే పూర్వజులైన మహర్షులను, మనువులను మద్గత చిత్తలగుటచే నా జ్ఞాన ఐశ్వర్య శక్తులు కలిగి ఉన్నారు. నా మానసిక సంకల్ప మాత్రము వల్ల జన్మించినారు. ఈ జగత్తంతయు విద్య చేత మహర్షుల యొక్కయు, జన్మచేత మనువుల యొక్కయు సంతతియే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఎవడు జగద్రూపమగు నా ఈ విభూతిని, తద్ఘటనా సామర్థ్య రూపమగు యోగమును యథార్థముగా తెలిసికొనునో అతడు అచంచలమైన సమ్యక్ దర్శన రూపమగు యోగముతో కూడుకొని ఉండును.
ఈ విషయమున ఎట్టి సందేహమూ లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. పరబ్రహ్మ స్వరూపుడనగు నేను ఈ సర్వ జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణుడను. స్థితి, నాశ, క్రియా, ఫలోపభోగములు నా వల్లనే కలుగుచున్నవి. ఇట్టు తెలిసిన తత్వజ్ఞులు సర్వము పరబ్రహ్మ స్వరూపమను భావముతో కూడిన వారై నన్ను అర్చించుచున్నారు. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందే చిత్తము కలవారై, నా భజన నిమిత్తమైన కర్మేంద్రియ వ్యాపారము కలవారై, నా భజన లేనిదే నిలువని ప్రాణములు కలవారై అనగా సమానులు, యుక్తులచే పరస్పరము జ్ఞాన బల వీర్యాది యుతుడనగు నన్నే బోధించుకొనుచు, తమకంటే తక్కువ వారికి నా తత్వమునే వినిపించుచు సంతోషమును పొందుచు ప్రియ సాంగత్యమును ఆనందమునందుచున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరు ఈషణత్రయమును వదలి సర్వకాల సర్వావస్థలయందును నాయందే ఏకాగ్రబుద్ధి కలిగి స్నేహపూర్వకముగా నన్ను సేవించుచున్నారో వారికి పరమార్థతత్వ విషయకమగు సమ్యక్ దర్శనమును ప్రసాదించుచున్నాను. అట్టి దర్శనము వలన వారు సర్వాత్మభూతుడనగు నన్ను పొందుచున్నారు. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నన్ను సేవించు భక్తులకు శ్రేయస్సు కలుగునట్లు వారి హృదయమునందుండి అవివేకము వలన పుట్టిన మోహాంధకారమును జ్ఞానమను దీపముతో నశింపజేయుచున్నాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం. ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు పరమాత్మవు, పరమ తేజస్వరూపుడవు, పరమ పావనుడవు. వశిష్ఠాది మహర్షులను, దేవర్షియగు నారదుడును, అసితుడగు దేవలుడు వ్యాస మహర్షియు నిన్ను పరమాత్మగను, నిత్యునిగను, సర్వ ప్రపంచాతీతునిగను, ఆది కారణునిగను, జన్మాది కారణరహితునిగను, సర్వవ్యాపకునిగను చెప్పుచున్నారు. నీవు కూడా నాకు అట్లే చెప్పుచున్నావు. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవాః. కేశవ, నీవు నాకు చెప్పుచున్నదంతయు సత్యమని నమ్ముచున్నాను. దేవా, నీ ప్రభావమును లేక ఉత్పత్తిని దానవులు గాని దేవతలు గాని ఎరుగరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, భూత భావన, భూతేశ, దేవదేవ, జగత్పతి, నీవు దేవాదులందరికీ కారణభూతుడవగుటచే ఇతరుల ఉపదేశమునపేక్షింపక నిన్ను నీవే నిరతిశయ జ్ఞానైశ్వర్య బలాది శక్తిమంతునిగా ఎరుగుదువు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ ఏ విభూతుల వలన ఈ లోకములన్నీయు వ్యాపించి ఉంటివో అట్టి నీ దివ్యములగు విస్తార మహాత్మ్యములను సంపూర్ణముగా వర్ణింప నీవే తగుదువు. కథం విద్యామహం యోగిం స్వాం సదా
పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వర, ఎట్లు సదా తలపోయుట వలన నేను నిన్ను తెలుసుకోగలను? ఓ దేవదేవా, ఏ ఏ వస్తువుల యందు నిన్ను ధ్యానింపవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగమును, ఐశ్వర్య శక్తిని, విభూతులను తిరిగి విస్తరించి చెప్పుము. అమృత సమమగు నీ వాక్యములు ఎంత విన్నను నాకు తృప్తి కలుగకున్నది. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను, ఓ కురుశ్రేష్ఠ, నా విభూతులు అనంతములు కాబట్టి ఇప్పుడు దివ్యములగు నా విభూతులలో ముఖ్యమైన వారిని నీకు చెప్పెదను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్య మధ్యం చ భూతానామంత ఏవ చ. గుడాకేశ, నేను సర్వజీవులకు హృదయములందు వెలయు ప్రత్యేగాత్మను. నేనే భూతముల ఉత్పత్తి, స్థితి, లయమునకు కారకుడను. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను 12 ఆదిత్యులలో విష్ణువను సూర్యుడను, ప్రకాశించడి వారిలో రశ్మిమంతుడను సూర్యుడను. 7 మరుద్గణములలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. చతుర్వేదములలో సామవేదమును, 3 దేవతలలో ఇంద్రుడను, 11 ఇంద్రియములలో మనస్సును, జీవుల యందు చైతన్యమును నేనే. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, పర్వతములలో మేరు పర్వతమును నేనే. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ పార్థ, నేను రాజపురోహితులలో ముఖ్యుడైన బృహస్పతినని తెలుసుకొనుము. సేనానాయకులలో దేవసేనాధిపతియగు స్కందుడను, సరస్సులలో సముద్రుడును నేనే. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగు మహర్షిని, అర్థవంతమైన వాక్కులలో ఓంకారమును, యజ్ఞములలో జపరూపమగు యజ్ఞమును, స్థావరూపములగు పర్వతాదులలో హిమాలయమును నేనే. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో రావి చెట్టును, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని నేనే. ఉచ్ఛైశ్రవస మస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. నన్ను గుర్రములలో ఉచ్ఛైశ్రవము అను పేరుగల గుర్రముగను, ఏనుగులలో ఐరావతముగను, నరులలో రాజుగను తెలిసికొనుము. ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, సంతానోత్పాదన హేతువులలో కామమును, సర్పములలో వాసుకియును, సర్పరాజును నేనే. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం. నాగులలో అనంతుడను నాగరాజును, జలదేవతలలో వరుణుడను వాడను, పితృదేవతలలో అర్యముడను, దండించువారిలో యముడను నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదుడను, లెక్కించువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను నేనే. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝుషాణాం మకరశ్చాస్మి స్త్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమునర్చు వారిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడును, మత్స్యములలో మకరమును, నదులలో గంగానదిని నేనే. సర్గాణామాదిరం తస్య మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. సర్వసృష్టికి ఉత్పత్తి స్థితి నాశములు నేనే. ఓ అర్జున, విద్యలలో మోక్షహేతువగు బ్రహ్మ విద్యయు, వాద వితండ జల్పితములలో వాదమును నేనే. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అక్షరములలో అకారమును, సమాస సమూహములో ద్వంద్వ సమాసమును, నిత్య శాశ్వతమైన కాలమును, సర్వతోముఖుడనైన బ్రహ్మను నేనే. మృత్యుస్సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సర్వస్వమును హరించు మృత్యువును, భావి కళ్యాణ ప్రాప్తి యోగ్యులలో అభ్యుదయ హేతువును, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఈ 7 ఉత్తమ గుణములను నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామగీతలలో బృహత్సామయు, ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిర మాసమును, ఋతువులలో చెట్లు చిగిర్చి పువ్వులు పూయు వసంత ఋతువును నేనే. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వంచకుల జూదమును, తేజోవంతుల తేజమును, జయశీలుర విజయమును, ఫలనిష్పత్తి పర్యంతము విడువని ఉద్యమపరుల ఉద్యమమును, సాత్వికుల సత్వగుణమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, సర్వ పదార్థ జ్ఞానము గల మునీశ్వరులలో వ్యాసమహామునిని, క్రాంతదర్శులకు కవీశ్వరులలో శుక్రాచార్యుడను నేనే. దండో దమయతామస్మి నీతి రశ్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండించువారి దండనీతియు, జయాభిలాషుల రాజనీతియు, రహస్యము దాచుటలో మౌనమును, జ్ఞానవంతుల జ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి
వినాయత్స్యాన్మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వభూతములకు మూల కారణము నేనే. చరాచరాత్మక భూతములలో నా విభూతి కానిది లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ శత్రుంజయుడా, దివ్యములగు నా విభూతులకు అంతము లేదు. అందుచే నా ఈ విభూతుల వివరణ సంక్షిప్తముగా చెప్పబడెను. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జిత మేవ వా తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశ సంభవం. లోకమునందు ఏ ప్రాణిగాని వస్తువుగాని ఐశ్వర్యయుక్తము, లక్ష్మీయుక్తము లేక శోభాయమానము, ఉత్సాహ బల సమన్వితమునై ఉన్నదో అది సర్వేశ్వరుడనగు నా శక్తి అంశము వలన కలిగినదని తెలుసుకొనుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాః మిదం కృత్స్న మేకాంసేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ విభూతులు ఎన్ని తెలిసినను ఏమి లాభము? నేనీ సమస్త జగత్తును ఒక అంశమాత్రము చేతనే వ్యాపించి ఉన్నాను. అది తెలుసుకొన్నచో చాలును. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః సంపూర్ణం. గీతామహాత్మ్యము. విష్ణురువాచ యో 18 జపేన్నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. భగవద్గీత 18 అధ్యాయములు నిత్యము ఎవరు జపము చేస్తారో వారి మనస్సు నిశ్చలముగా ఉంటుంది. జ్ఞానము లభించి అంత్యమున పరమపదమును పొందుతారు. గీతా 10మాధ్యాయ పారాయణ ఫలము. 10మాధ్యాయ మహాత్మ్యా తత్వజ్ఞానం సుదుర్లభం లబ్ధమేతేన మునినా జీవన్ముక్తిరియం తథా. ఒకప్పుడు సరోజవదనాను పేరున పతివ్రత భర్త చేత శపింపబడి గోరువంకగా జన్మించినది. ఆ గోరువంక ఒక ముని ఆశ్రమములో గీత 10మాధ్యాయము విన్న పుణ్యముచే అప్సరసగా పుట్టి లక్ష్మీదేవికి చెలికత్తెగా ఉండేది. ఒకనాడు సరోవరమున వివస్త్ర అయి జలక్రీడ కావించుచుండగా దైవికముగా అటకు దుర్వాసుడు వచ్చాడు. దుర్వాస మునీంద్రుని చూచి ఆమె పద్మలత రూపము ధరించినది. అది తెలుసుకుని దుర్వాసుడు పద్మినీ రూపమునందే 100 సంవత్సరములు ఉండుమని శాపమిచ్చాడు. బ్రహ్మదేవుని వాహనమైన హంస వలన శాపావధి పూర్తిగాగా పద్మావతి గీతా విభూత్యాధ్యాయము శ్రవణము చేసి ముక్తిని పొందెను. ఆ పద్మావతి ఒక బ్రాహ్మణునిగా జన్మించి నిరంతరము 10మాధ్యాయము పఠించి జీవన్ముక్తిని పొందినది. ఇది గీతా 10మాధ్యాయ ఫలము. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయమంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీత అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నల ఆశీర్వాదములతో డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం పారాయణము చేయడమైనది. శ్రీమద్భగవద్గీత యందు 10వ అధ్యాయము విభూతి యోగము సమాప్తము. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.